సరే అండి, కూటమి ప్రభుత్వం కోసం హర్నిశలు కష్టపడ్డారు, అధికారంగా వచ్చింది. ఎలా ఉంది పరిపాలన? అసలు ఇలాంటి పరిపాలన చూస్తామని జనం అనుకోలేదండి. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ గత ప్రభుత్వాలు కానీ ఈ 16-17 నెలల్లో ఎన్ని పథకాలు అమలు చేయటం, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరపటం, ఎన్ని కంపెనీల గురించి ప్రయత్నం చేయటం, ఇన్ని ప్రాజెక్టులు కట్టడం, ఎక్కడికక్కడ కొత్త విషయాలు, కొత్త పొంద, అసలు పేద ప్రజలకి ఏమి ఇవ్వాలి, రాష్ట్రానికి ఏమి ఇవ్వాలి అనేటువంటి ఒక దృక్పథం గతంలో ఎప్పుడు ఇంత ఈ అనతి కాలంలో జరగలేదండి. ప్రజలు ఈ విషయం మీద సంభ్రమాశ్చర్యాలకు లోనే ఉన్నారు, ఒక రకంగా చెప్పాలంటే. అంటే అంత ఇదిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజా దర్బార్ నిర్వహించడం చెప్పి ఒక పక్క పార్టీ నాయకులు నారా లోకేష్ గారు చెప్తున్నారు. పరిపాలన అంత ఇదిగా ఉన్నప్పుడు ప్రజా దర్బార్ అంత అవసరం ఏముందంటారు? అంటే రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కూడా ప్రజా దర్బార్ పెడితే దాదాపు వేల సంఖ్యలో వచ్చారు. నేను ఉన్నానండి, అర్జీలు తీసుకొని వచ్చారు. అంటే ఇప్పుడు ఏమైందంటే ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు, అధికారులు సాల్వ్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 సంవత్సరాలు స్టాగ్నేట్ అయిపోయినాయి. కొట్లాది సమస్యలు అలా ఉండిపోయినాయి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 50% వరకు చేయగలిగాం. అయితే ఆ తర్వాత కొంత బ్రేక్ వచ్చింది దానికి. ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాల స్థాయిలో ఆ ప్రజా విజ్ఞప్తుల్ని తీసుకోకపోవటం లేదా ప్రజా వేదికల్ని నిర్వహించకపోవటం వల్ల ముఖ్యంగా ఏంటంటే యువ నాయకుడు లోకేష్ గారిని చూడాలి, ఈ సమస్య లోకేష్ గారైతే నాకు తొందరగా అవుతుంది అనేటువంటి అభిప్రాయంతో ఒకరోజు ప్రకటనతో వేలాది మంది వచ్చారు. ఎందుకంటే లోకేష్ గారు రకరకాల సంఘటనలు చూసి మానవీయ కోణంలో వాళ్ళందరికీ ఆదుకోవటం, లేదా విదేశాల్లో చిక్కుకొని బాధపడుతున్నటువంటి మహిళలు ఎవరైనా ఒక వీడియో పెడితే వాళ్ళని ఇండియాకి తీసుకురావటం కానీ, పిల్లల చదువులకు సంబంధించి కానీ, లేకపోతే అనేక వికలాంగులు వాళ్ళని చూసి చరించి వాళ్ళకి ఆర్థిక సాయం చేయటం కానీ, ఇవన్నీ కూడా ఈ 16 నెలల కాలంలో ప్రజలు గమనించారు. లోకేష్ గారు పార్టీ ఆఫీస్కి వచ్చి వినతులు తీసుకుంటున్నాం అనేటప్పటికీ మన ఎమ్మెల్యే, మన ఎంపీ, మంత్రి కంటే కూడా లోకేష్ గారికి చెప్తే నిమిషాల్లో అది ఒక స్విచ్ చేస్తే లైట్ వెలిగిన పద్ధతిలో మనకి జరుగుద్దనేటువంటి ఒక ఆకాంక్షతో వచ్చారు తప్పితే ప్రజల్లో వాటి మీద, ప్రభుత్వం మీద విశ్వాసం లేక కాదు, ఎమ్మెల్యేల మీద లేక కాదు.